రాఘవేంద్ర గారు నేను ఇద్దరం ఒకేసారి ఉద్యోగ ప్రయాణం మొదలుపెట్టాం. వారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ప్రారంభించారు, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రయాణించాను. సాధారణంగా రెవెన్యూ పంచాయతీరాజ్ అంటే పక్కపక్క ఆఫీస్లో పక్కపక్క రూమ్లోనే కూర్చున్నాయి. ఇవి రైల్వే పట్టాలు లాంటివి, కలిసి చాలా ప్రయాణం చేస్తాయి కానీ ఎక్కడ కలవవు. కానీ నా విషయంలో అది ఎందుకో ఎగ్జంప్షన్, అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏదో ఎగ్జంప్షన్ ఉన్నట్టుంది. నాకు అన్ని డిపార్ట్మెంట్లో అన్ని పట్టాలతోటి కలిసి ప్రయాణించేటువంటి సౌలభ్యం ఏర్పడింది మొదటి నుంచి కూడా. 30 సంవత్సరాల ఉద్యోగ జీవితం అంటే ఒక జనరేషన్ మార్పు. 30 years అంటే ఒక జనరేషన్ నార్మల్. ఉద్యోగంలో చేయనప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి ఎంతో మార్పు ఉంది. రాష్ట్ర విభజన కూడా జరిగింది, సొంత రాష్ట్రం కూడా ఏర్పడింది. ఈ అన్ని రకాల మార్పుల్లో ఒకే రకంగా ఉంటూ ఎక్కడ కూడా సమతౌల్యాన్ని కోల్పోకుండా, ఎక్కడా కూడా డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యాల్ని, దాని యొక్క ప్రాధాన్యాన్ని, దానికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యతను తగ్గకుండా ఒక సమర్థుడైనటువంటి కొలీగ్గా, నేతగా రాశారు. చాలా స్లోగన్స్ రాశారు. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అని రాశారు. ఇన్స్పిరేషన్స్ ఫర్ ద యంగ్ వన్స్. మిగతా వాళ్ళకి ఈజ్ ఎ గుడ్ క్యాంపెయినియర్. ఎలా ఉండాలి, డిపార్ట్మెంట్ ఎలా బతికించుకోవాలి, ఎలా దాని ప్రాముఖ్యతను కాపాడుకోవాలని రాఘవేంద్రరావుకు తెలిసినట్లుగా మిగతా ఎవరికి తెలియదు. రాఘవేంద్రరావు దగ్గర గొప్పతనం ఏంటంటే ఎలా నెగ్గాలో తెలిసినవాడు కాదు ఆయన, ఆ నెగ్గడానికి అవసరమైన ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయనకి ఎక్కడ తగ్గాలో తెలుసు కాబట్టి మనకి ఎక్కడ ఎంత ఎక్కువ రావాలో అంత సాధించుకున్నాడు ఆయన సర్వీస్ మొత్తంలో కూడా. వెరీ గుడ్ వర్కర్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సాధారణంగా ఉండేటువంటి ప్రజానీకానికి రోజు ఉండేటువంటి రకరకాల సమస్యలు ఏవైతే ఉంటాయో అవి వాటిని ఫేస్ చేయడం ఒక సమస్య అయితే, ప్రజా ప్రతినిధులతోటి కోఆర్డినేట్ చేసుకోవడం అనేటువంటిది ఇంకొక వారికి ఉండేటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ రెండింటినీ చాలా సమర్థవంతంగా చేస్తూ అధికారుల మన్ననలు పొందుతూ, తోటి ఉద్యోగుల మన్ననలు పొందుతూ, ఇప్పుడు ఇందాక వారు ఎవరో చెప్పారు జేఏసీ పెడదామో వారిని ఓఎస్డీ పెడదాం. కానీ నాకు ఈ సమావేశానికి వచ్చిన తర్వాత 2 విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఒకటి, వారు రిటైర్ అవుతున్నప్పుడు గతంలో వారు ఏం గొప్ప చేశారో వారు మర్చిపోయినా అందరు గుర్తు చేస్తున్నారు. రెండవది, రిటైర్మెంట్ తర్వాత వారు ఏం కావాలో వారు నిర్ణయం చేసుకోకుండా కూడా అందరూ వారికి రోడ్ మ్యాప్ ఇస్తున్నారు, వారు ఏం చేయాలనేటువంటిది. రాఘవేంద్రరావు, ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దిస్ ఫెసిలిటీ. మీకు ఏ కన్సల్టెంట్స్ అక్కర్ లేకుండా మీరు ఏం చేయాలో అందరూ డిసైడ్ చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ ఉద్యోగం చేశాడా, అన్సక్సెస్ఫుల్ ఉద్యోగం చేశాడా అనేది అతని రిటైర్మెంట్ తెలియజేస్తుంది. వాళ్ళతో పాటు పనిచేసిన ఆ 2-3 వరుసల్లో చాలామంది ఎంపీడీ వాళ్ళు కనపడుతున్నారు. ఇక్కడ కూడా అందరం కలిసి పనిచేసిన వాళ్ళు అందరం కనపడుతున్నాం. ఇంతమంది కూడా గుర్తుపెట్టుకొని రిటైర్మెంట్ రోజు, ఆదివారం రోజు ఏ కారణాలు చెప్పకుండా అందరూ వచ్చి వారి యొక్క అభిమానాన్ని తెలియజేయడం అనేటువంటిది ఆయన యొక్క సక్సెస్కు ఒక ఎగ్జాంపుల్. అంతే. ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. నేను ఇందాక ఒకటే అడిగాను, మరి ఏంటి, ఏం ఆలోచన చేస్తున్నావు నెక్స్ట్? అప్పుడు పని చేసినట్టు వీటితో పాటు మరి శర్మ నాకు డిఎస్పీ కనపడలేడు, ఎక్కడ ఉన్నాడు. ఇద్దరు కలిసి ఏదో ఆలోచన చేస్తున్నారు అన్నారు. అది చాలా మంచిది. వాళ్ళిద్దరు కలిస్తే మంచి ఆలోచన పుడుతుంది డెఫినెట్గా. ఆ ఆలోచన మంచిది. తర్వాత వారి కుటుంబ సభ్యులు, వారి అమ్మగారైనవి, వారి శ్రీమతి అయినా, వారి పెదనాన్న వాళ్ళు వచ్చారన్నారు. అమ్మ, రాఘవేంద్రరావు ఎప్పుడు ఇంటి చుట్టూ తిరగకుండా, మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు ఎంతమంది తల్లులకు, ఎంతమంది అక్కలకు, అన్నల కోసం పనిచేశాడో ఈరోజు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి రాఘవేంద్రరావు ఎప్పుడు కూడా మనల్ని పట్టించుకోలేదు అనుకోవద్దమ్మా. వారి శ్రీమతి గారి సహకారం కూడా చాలా ఉండుంటేనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది, లేకుంటే ఇది సాధ్యం కాదు. ఐ హోల్ హార్టెడ్లీ ఐ విష్ రాఘవేంద్రరావు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎ వెరీ బ్రైట్ పర్పస్ఫుల్ రిటైర్డ్ లైఫ్. ఆ లైఫ్లో కూడా రైలు పట్టాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి నేను లైఫ్ లాంగ్ కూడా వారితో పాటు సన్నిహితంగా ఉండి కావాల్సినటువంటి సహకారాన్ని ఇస్తాను. గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.